మనకి హెయిర్ కూలర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి 699 రూపాయలు పడడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్ ఒక ఫైనల్గా అయితే మనం ఇదైతే కొనేసాం అనమాట. నేను హెయిర్ కూలర్ ఫ్యాన్ అనేది మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే ఇది ఒక స్పెసిఫికేషన్ చేయండి ఒక బటను. సో ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, ఒక దాంట్లో నుంచి వస్తుంది అనమాట గాలి అనేది. రెండో బటను మొత్తం 3 దాంట్లో నుంచి వస్తున్నాయి. 4వ బటను మీరు చూసుకోవచ్చు, ఒక గాలి కూడా ఏ విధంగా వస్తుంది అనేది. నేను మైక్ దగ్గర తీసుకుపోతాను ఒకసారి. ఈ సౌండ్ అబ్జర్వ్ చేయండి మీరు, ఏ విధంగా వస్తుంది సౌండ్ అనేది. బాగా వస్తుంది, బాగా రాలేదా చెక్ చేసుకోండి మీరు ఇప్పుడే. నాకంటే చాలా అంటే చాలా వర్క్ అనిపించింది అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక మినీ హెయిర్ కూలర్ అన్నమాట. మనం చూసుకోవచ్చు హెయిర్ కూలర్ ఫ్యాన్ ఉంది, నోవా కంపెనీ అంట. ఇలా చూసుకోవచ్చు మీరు, మినీ హెయిర్ కూలర్ అంటే చిన్న చిన్న పనులు చేసేటప్పుడు కానీ, మనం ఏమైనా సాల్డరింగ్ చేసేటప్పుడు కానీ మన వర్క్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇదని మన చేసే పనికి, ఎందుకంటే చిన్న వర్క్ చేస్తున్నప్పుడు కానీ, సాల్డరింగ్ చేసేటప్పుడు కానీ, సో అటువంటి దాంట్లో పనిచేస్తుంది అనమాట. బాగా చిన్నగా గాలి రావడం కానీ, బాగా చిన్న పిల్లలకు కానీ, ఇప్పుడే పుట్టిన పిల్లలకు 1 నెల 2 నెలల పుట్టిన పిల్లలకు కూడా బాగా సెట్ అవుతుంది అనమాట గాలి అనేది. ఈ యొక్క స్మాల్ కూలర్ అనేది చిన్న ట్యాబ్ ఉంటుంది అంతే, చిన్న సైజ్, పెద్ద ఎక్కువ ఏం లేదు. మీరు చూసి ఉంటారు చాలా చోట్ల లాగా. సో ఇది వచ్చేసి మనకి హెయిర్ కూలర్ అనమాట. ఇది వచ్చేసి మనకి 699 రూపాయలు పడడం జరిగింది అనమాట. ఇది ఇంకా కొన్ని చోట్ల తక్కువ వస్తుంది, కొన్ని చోట్ల ఎక్కువ వస్తుంది అనమాట. నేను ఎమ్మడే కొనేసుకున్నాను, తెలియకుండా ఎమ్మడి కొనేసాను అనమాట. సో ఈ విధంగా అనమాట. మీకు ఇలాంటిది కావాలంటే కానీ నేను తక్కువ రేట్లో పర్చేజ్ చేసే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అనమాట. అది ఎత్తికి మీకోసం సార్, నేను ఎత్తికి ఆ లింక్ తక్కువ వస్తుందని చెప్పి చెక్ చేసి మీకు కింద డిస్క్రిప్షన్ నేను లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆర్డర్ చేసుకుందరు. సో ఫ్రెండ్స్ ఒక ఫైనల్గా అయితే మనం ఇదైతే కొనేసాం అనమాట. నేను ఇది కొన్న తర్వాత ఇంకోటి వచ్చేసింది డ్యువల్ ఫ్యాన్ అని, పక్కన ఫోటో వేస్తాను చూడండి మీరు. ఇది కొన్న తర్వాత ఇంకోటి వచ్చేసింది అనమాట, డ్యువల్ ఫ్యాన్. 2 ఫ్యాన్లు వచ్చేది, దానికి 2 ఫ్యాన్లు వచ్చేది కాకుండా అటు 3 ఉందన్నమాట. అటు 3 ఆర్ట్లెస్ స్వింగ్ మాది, అటు గాలి తెలియదు ఉంది, 2 ఫ్యాన్లు ఉందన్నమాట. సో ఇది తీసుకోకముందు కదా వచ్చి అదే తీసుకుంది అనమాట. నేను అనేది ఇది తీసుకున్న తర్వాత వచ్చింది అనమాట. సో ఆ విధంగా నేను అది తీసుకోలేకపోతే ఇదే పెట్టేసుకున్నాను. ఇంకా నష్టమైన సార్ లాభమైన సార్ ఇదే పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అనమాట. ఇది ఒక హెయిర్ కూలర్ ఫ్యాన్ అనేది మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే ఇది ఒక స్పెసిఫికేషన్ చేయండి. అలాగే దాంట్లో ఏదో బాగా ఐస్ క్యూబ్ చేస్తే, ఒక వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేస్తే కానీ బాగా చల్లగా గాలి వస్తుందంట. సో వాళ్ళు టెస్ట్ చేద్దాం, ఇది అలా రియలా లేదంటే ఫేకా, ఇది కొనొచ్చా కొనకూడదా అనుకుని మనం చెక్ చేద్దాం. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ మనం బాక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎయిర్ కూలర్ ఫ్యాన్ అని, ఇది వచ్చేసి నోవా ఎయిర్ కూలర్ ఫ్యాన్ అనమాట. చాలా అంటే చాలా చిన్న ఫ్యాన్ అనమాట. మరి అంత వేస్ట్ అయితే ఉండదు, మళ్ళీ ఒకరు పనిచేస్తుంది. మీరు పెట్టిన డబ్బులకి వర్తే అనమాట. ఇది చూసుకోవచ్చు మనం. స్ట్రాంగ్ హెయిర్ సప్లై ఆఫ్ 3rd గేర్ ఏదేదో ఉన్నాయి. 3rd గేర్ టెంపరీ 3D ఇవల్ల ఉన్నాయి. మీరు చదువుకోవచ్చు మీరు టైం చూసుకొని. ఒక యాడ్ పర్సెస్ ఏదైనా ఉన్నాయి, కూల్స్, హమ్డీస్, 7 కలర్స్ LED, అలా టైమర్. ఇది టైమర్ పెట్టుకోవచ్చు అనమాట. గంటకి ఆఫ్ అయ్యేటట్టు, 2 గంటలకు ఆఫ్ అయ్యేటట్టు, 3 గంటలకు ఆఫ్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు బాగా నీట్గా స్పెసిఫికేషన్స్ మొత్తం చదువుకోండి. ఒక వీడియో స్పెసిఫికేషన్ చెప్తే మొత్తం లేట్ అవుతుంది అనమాట వీడియో అనేది. ఇది వచ్చేసి మనం బ్లాక్ తీసుకున్నాం, కాకపోతే ఆయన ఏం చేశానంటే మనకి వైట్లో అతికిచ్చేసాడు అనమాట. ఫస్ట్ వైట్ తీసుకున్నాను నేను, కాకపోతే నాకు బ్లాక్ ఆడ ఓపెన్ అయి ఉంది ముందే. ఆ బ్లాక్ తీసేసుకున్నాను వైట్ వద్దనుకొని. సో ఆ విధంగా అనమాట. ఈ యొక్క ఓపెన్ అనేది చేసేసాం మనము. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనం ఫుల్ కవరింగ్తో ప్యాకింగ్ అయి ఉందన్నమాట మొత్తం బాగా నీట్గా. సో ఈ విధంగా అనమాట. ఒక అట్ట పక్కన పడేద్దాం మనం, దాంతో పనిలే మనకి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనం, ఈ విధంగా ఉందన్నమాట ఈ యొక్క హెయిర్ కూలర్ అనేది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క ఫ్యాన్ సింబల్ వచ్చేసి, ఇది వచ్చేసి ఒక కూలింగ్ అనేది ఉందన్నమాట. కూలింగ్ రైట్, కూలింగ్. ఇది వచ్చేసి లైటింగ్, ఇది వచ్చేసి టైమర్. ఈ విధంగా అనమాట. ఈ దాంట్లోంచి మనకి కూలింగ్ వచ్చేది. ఐస్ క్యూబ్ చేసినా ఏమైనా చేసినా కూడా దాంట్లోంచి మనకి కూలింగ్ వస్తుంది అనమాట ఎక్కువ. సో ఆ విధంగా వస్తుంది అనమాట. నేను ఎలా చెక్ చేసి చూపిస్తాను మీకు ఈ వీడియోలో. మనకి ఇది వచ్చేసి ఛార్జబుల్ కాదనమాట. ఇదైతే ఛార్జబుల్ కాదనమాట. మన కరెంటు ఆన్ నుండి ఒక్కరు పెట్టుకుంటున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి కేబుల్ ఇచ్చారనమాట, టైప్ సి కేబుల్ అనమాట. మనకి ఛార్జింగ్ అట్లా ప్రతి ఒక్కరి ఇంట్లో వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే టైప్ సి కేబుల్ అనమాట. మనకి ఇది లేకపోయినా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఆడుంది ఛార్జింగ్ ఆడ పెట్టేస్తాను మీకు. ఇది వచ్చేసి కేబుల్ అనమాట, క్యారీ చేయడానికి తీసుకోవడానికి బాగా ఇట్లా. సో ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంకా చెప్పాను కదా, కేబుల్ అనేది అతికిచ్చేసారనమాట. మన ఇక్కడ ఒక కేబుల్ ఇచ్చేసి మనం
కరెంట్ సప్లై చేయడమే. ఇంకా కరెంట్ ఉంటేనే వస్తుంది అనమాట. ఇదని మైనస్ పాయింట్ అది ఒకటి ఇచ్చారనమాట. కరెంట్ ఉంటేనే వస్తుంది, ఛార్జబుల్ ఇల్లు అనమాట. సో ఈ విధంగా అనమాట. నేను పక్కన ఫోటో వేస్తాను చూడు, అది వచ్చేసి ఛార్జబుల్ అనమాట. ఛార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట ఆ విధంగా. సో ఫ్రెండ్స్, ఒక లైటింగ్స్ ఉన్నాయా లేవా అని కాంట్రాదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు డిస్కో లైట్లోనే ఆఫ్ చేద్దాం. ఇప్పుడు 2 నిమిషాలు ఈ లైటింగ్ కూడా ఆఫ్ చేస్తాను ఇప్పుడు నేను. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇట్టుందనమాట మనకి. ఇది వచ్చేసి ఫ్యాన్ చూసుకోవచ్చు, మీరు బాగా గమనించవచ్చు. ఇది నొక్కుతున్నా, ఫ్యాన్ తిరిగింది. మళ్ళీ ఒకటో స్టెప్పు, ఇది 2వ స్టెప్పు, ఇది వచ్చేసి 3వ స్టెప్పు. సో ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి మనకి గాలి వచ్చేది. ఇక్కడ మనకి నీళ్ళు లేనప్పుడు గాలి ఎందుకు వస్తుంది, గాలి రాదు కదా. సో ఆ విధంగా అనమాట. ఇది చెక్ చేద్దాం, నీళ్ళు పోసి మీకోసం చెక్ చేస్తాను నేను. ఇది వచ్చేసి లైటింగు మీరు గమనించవచ్చు. 1వ కలరు, 2వ కలరు, 3వ కలరు, 4, 5, 6. ఓకే రైట్. 6 ఇచ్చారు, 6, 7 ఇచ్చారు ఫ్రెండ్స్. సారీ మర్చిపోయినాను, 7 ఇచ్చారనమాట. మనకు వచ్చి ఇది పెట్టేద్దాం. ఇది బాగుంది కాబట్టి మన దాంట్లో ఒక వాటర్ వేసేసుకుందాం. వాటర్ తీసుకొస్తాను మీకు. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనం దాంట్లో అనేది వాటర్ వేసేసాం అనమాట ఫుల్గా. మరి ఎక్కువ వేస్తే ఒలిపోతుంది అనమాట. వచ్చేసి క్యాప్ పెట్టేద్దామంగా. ఈ క్యాప్ అనేది ఇట్లా ఉంచినా మళ్ళీ పడితే నీళ్ళు వంచుకోకుండా క్యారీ చేసుకోవాలా. సో ఫ్రెండ్స్, మన యొక్క గాలి వచ్చేది నొక్కేసాం బటన్, ఒక బటను. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు ఒక దాంట్లో నుంచి వస్తుంది అనమాట గాలి అనేది. 2వ బటను, మొత్తం 3 దాంట్లో నుంచి వస్తున్నాయి. 4వ బటను మీరు చూసుకోవచ్చు. ఒక గాలి కూడా ఏ విధంగా వస్తుంది అనేది నేను మైక్ దగ్గర తీసుకుపోతాను ఒకసారి. ఈ సౌండ్ అబ్జర్వ్ చేయండి మీరు, ఏ విధంగా వస్తుంది సౌండ్ అనేది. బాగా వస్తుంది, బాగా రాలేదా చెక్ చేసుకోండి మీరు ఇప్పుడే. నాకంటే చాలా వర్క్ అనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి కేబుల్ మనం ఈ దాంట్లోకి అటాచ్ చేసేసాం. ఇది వచ్చేసి మనం ఈ దాంట్లో అటాచ్ చేసేసాం. ఈ కేబుల్స్ అనేది మనం ఎక్కడికైనా తీసుకుపోవాలన్నా తీసుకోపోవచ్చు అనమాట. ఈ విధంగా క్యారీ అనేది తీసుకుపోవచ్చు మనం ఎక్కడికైనా సరే. సో ఈ విధంగా అనేది పనిచేస్తుంది అన్నమాట ఈ కూలర్ అనేది. సో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఇదనమాట ఇవాళ వీడియో వచ్చేసి. ఒక హెయిర్ కూలర్ అనేది మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఒక మేల్ అనమాట. ఈ యొక్క ప్రైస్కి 699 రూపాయల కంటే చాలా మేల్ అనమాట. ఇది అనేది మీకు వర్త్ అనమాట. అంటే ఇది కొన్ని చోట్ల ఇంకా తక్కువకే వచ్చేస్తున్నాయి. నేను తెలియక ఎమ్మడి ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా తక్కువ రేట్లు ఉంటాయి నాకు తెలిసి 500కి వచ్చి రావచ్చు. సో ఆ విధంగా అనమాట. మీరు చూసుకుని ఆర్డర్ చేసుకోండి. లేదా లింక్ కావాలని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఈ యొక్క ఎయిర్ కూలర్ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఇది మీకు నచ్చిందా నచ్చలేదా, ఎప్పుడైనా చూసారా చూడలేదా అని చెప్పి కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, అలాగే ఈ ఒక చిన్న హెయిర్ కూలర్ కదా, స్మాల్ కూలరు 3 వచ్చేసి పక్కన ఫోటో వేస్తుంది. అది కూడా స్మాల్ కూలర్ అనమాట. హెయిర్ కూలర్ డ్యువల్ ఫ్యాన్స్ వస్తాయన్నమాట. 2 ఫ్యాన్లు వస్తాయన్నమాట. అది 2 ఫ్యాన్లు వచ్చింది కాకుండా అటు తిరిగే స్ప్రింగ్, ఆటలేసే స్ప్రింగ్ మాదిరి అటు తిరిగే స్ప్రింగ్ ఉంటుంది అనమాట. గాలి అటు తగలడానికి. అది కూడా పెద్దదనమాట. అది కూడా దగ్గర 1000-1200 దాకా ఉంది. అదైతే నేను పర్చేస్ చేయలేదనమాట. ఇది పర్చేస్ చేసిన తర్వాత అది వచ్చిందనమాట. లేదంటే అదే తీసుకుంది. లేదంటే ఇది కొనుక్కున్న తర్వాత అది వచ్చిందనమాట. సో ఆ విధంగా అనమాట. నేను ఒక దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోండి మీరు. ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. అదను క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.